శ్రీ గురుభ్యో నమ. మనం ఎక్కడికన్నా ప్రయాణానికి కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి కానీ వెళుతున్నప్పుడు మనం ఇంటి నుంచి బయటికి రాగానే పిల్లి ఎదురు రావడము, కొన్ని అపశకునాలు అనేటువంటి వాటి మనకు ఎదురవుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ విషయంగా శాస్త్రం ఏం చెప్పింది, దీనికి పరిహారం ఏంటి, ఇటువంటి విషయాలను తెలుసుకోవాలి. ముందుగా ఏమంటే, ఈ కొన్ని అపశకునాలు అనుకుని లోకంలో అందరికీ ప్రసిద్ధిగా ఉండేటువంటివి అవి మనకు ఎదురైనప్పుడు ఏం చేయాలి అంటే, ఏకాదశ ఆదిమే అనిష్టే ద్వితీయే శకునే పునః ప్రాణాయామా షోడశ స్యు తృతీయేతు నచవ్రజేత్ అనేది శాస్త్రవచనం. అంటే ఇంటి నుంచి మనం బయటికి ఒక కార్యం గురించి మనం బయలుదేరుతూనే అపశకునం కనిపించింది అంటే 11 ప్రాణాయామాలు చేసేంత సమయాన్ని, అంటే ఒక్క ప్రాణాయామము అంటే 1 నిమిషం దగ్గర దగ్గర పడుతుంది. అంటే 11 నిమిషాలంత సమయాన్ని అక్కడ మనం కూర్చొని బయలుదేరాలి. లేదు మనం రెండోసారి బయలుదేరినా కూడా మళ్ళా దుష్టశకునమేమో మనకు కనపడింది, అప్పుడు ఏం చేయాలి? ప్రాణాయామా షోడశస్యు, ఇక్కడ 16 నిమిషాలంత సమయాన్ని, 16 ప్రాణాయామాలు చేసేంత సమయాన్ని అక్కడ వెచ్చించి పునః బయలుదేరాలి. మూడోసారి కూడా అపశకునమే మనకు ఎదురైనప్పుడు ఆ కార్యాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పూర్వజన్మార్జితం కర్మ శుభం వా యదివా అశుభం యత్తస్య శకునః పాకం నివేదయత పృచ్ఛతాం అనుకొని, అంటే మనం వెనక జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క కర్మ పాకాన్ని శకునాలు మనకు సూచిస్తూ వస్తాయని శకున శాస్త్రంలో చెప్తూ వచ్చారు. సరే, ఇటువంటి సందర్భంలో లేదండి నేను కంపల్సరిగా వెళ్ళాలి, ఇంకా నాకు గత్యంతరం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దానికి కూడా శాస్త్రంలో ఒక మంత్రాన్ని చెప్తూ వచ్చినారు. అక్షిస్పందం భుజస్పందం దుస్వప్నం దుర్విచింతనం శత్రుణాంచ సముత్థానం అశ్వత్థ శమయ ప్రభో అనేటువంటిది ఇది అపశకున నివారణ మంత్రంగా మనకు శాస్త్రంలో చెప్పినారు. ఈ మంత్రాన్ని మనం జపం చేసి అశ్వత్థ వృక్షాన్ని దారిలో కనిపిస్తే ప్రదక్షిణ చేసుకొని మనం వెళితే ఆ దుస్వప్నం నుంచి ఏర్పడినటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది మనల్ని బాధిస్తూ ఉండదు అనేది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ఒక వచనం.